అందరికీ నమస్కారం. మీరు చూస్తుంది భరత్ రైతుబడి యూట్యూబ్ ఛానల్. నా పేరు భరత్ కుమార్. ప్రస్తుతం ఈ వీడియోలో ఏంటంటే ఈ మామిడికి సంబంధించిన ప్రూనింగ్ అంటే జనరల్గా ఏంటంటే కాయలు కాసాయి ఆల్రెడీ హార్వెస్ట్ అంటే కాయ పూత కోసాము. సో దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ రీసైకిల్ అంటే మనం కొత్తగా మళ్ళీ స్టార్ట్ చేస్తాం కాబట్టి సో అందరూ కాదు కొందరు ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉంటారు. కొంతమంది మార్కెట్లో ఏంటంటే అందరికీ ఈసారి రైతాంగానికి ఏంటంటే పంట రాలే. పంట వచ్చినప్పటికి కూడా పాపం రైతాంగానికి ఏంటంటే సరైన గిట్టుబాటు ధరలు లేవు. అయినప్పటికీ ఏంటంటే చేసే వాళ్ళు ఇంట్రెస్టెడ్ ఉంటారు కదా, వాళ్ళ కోసం ఈ వీడియో. నేను ప్రతి ఒక్క రైతు చేయాలనే ఉద్దేశం కాదు, చేస్తే లాభం వస్తుందని అని కాకుండా ఇంట్రెస్టెడ్ ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అనుకునే వాళ్ళు చాలా మంది క్వశ్చన్ చేసే వాళ్ళు ఉన్నారు. సరే కొంతమందికి ఏంటంటే రాలేదని చెప్పేసి ఇచ్చిపెట్టిన వాళ్ళు ఉన్నారు, కొంతమందికి వచ్చినా రాకుండా సరే ప్రయత్నం అయితే చేద్దాం అనుకునే వాళ్ళు ఉన్నారు. సో అందులో భాగంగా ఏంటంటే అలా ఇంట్రెస్ట్ ఉండి నేను చేసుకుంటా సరే మన ప్రయత్నం అలా చేద్దాం అనుకున్న వాళ్ళు ఏంటంటే ఇప్పటి నుండే స్టార్ట్ చేయాలి. సో జనరల్గా ఏంటంటే మనం పూత ఖాతా బాగా రావాలనుకున్నప్పుడు దానికంటే ముందు కొన్ని చేసే పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతులు ఏంటి అనుకున్నప్పుడు ఏంటంటే మనము ఈ పూత పూసి కాత కాసి ఆల్రెడీ కాయ తెంపే ఉన్నాం కాబట్టి ఫర్దర్గా ఏం చేయాలనుకున్నప్పుడు హార్వెస్ట్ మొత్తం తెంపినాక ఈ కాయలంతా మొత్తం కోసాక ఈ ఒకసారి ఏంటంటే ఈ ఫుల్గా వాటర్ ఒక తడి ఇచ్చేసి అంటే బ్రేక్ చేయండి. ఇచ్చేసిన తర్వాత ఏంటంటే ఒక 10-15 నుంచి 20 రోజులు మనం రెస్ట్ పీరియడ్ ఇవ్వాలి. చెట్టుకి ఏంటంటే రెస్ట్ ఇవ్వాలి. అలా చేసిన తర్వాత ఏంటంటే తప్పకుండా ప్రూనింగ్ చేయాలి. ఈ కొమ్మ కత్తిరింపులు చేయడం వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి. సో ప్రాక్టికల్ ఏంటంటే నేను కొంతమందికి ప్రూనింగ్ చేసిన తర్వాత ఆ ఫర్దర్ ఇయర్ ఏంటంటే బెటర్గా వచ్చింది, అంటే క్రాప్ బెటర్గా వచ్చింది. అంటే బెటర్గా రావడానికి ఏంటంటే ఓన్లీ ఈ మండలు కత్తిరిస్తేనే బెటర్ క్రాప్ వచ్చిందని కాకుండా ఈ ఈ మండలు కట్ చేసిన తర్వాత వాళ్ళు తర్వాత మేనేజ్మెంట్ కూడా ప్రాపర్గా చేశారు. అంటే మందులు కొట్టడం కానీ మందులు వేయడం కానీ రైట్ టైంలో చేశారు. సో అన్ని పద్ధతులు పాటించినప్పుడు ఏంటంటే వాళ్ళు ఫైనల్గా ఏంటంటే మంచి ఇల్లింగ్ అయితే వచ్చింది. సో రేట్ అనేది గిట్టుబాటు మన చేతుల్లో ఎన్ని ముచ్చట అంటే రేట్ ఏంటంటే అప్ అండ్ డౌన్స్ అవుతున్నాయి. 15 రూపాయలు, 8 రూపాయలు, 9 రూపాయలు కూడా పోయింది. పాపం రైతుకి ఏంటంటే తెంపిన కూలి కూడా వెళ్ళలే. అలాంటి పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. కానీ దిగుబడి రావడం కోసం ప్రయత్నంలో భాగంగా ఏంటంటే మనం చేసే పద్ధతుల మీద ఆధారపడి ఉన్నది కాబట్టి మనం దానిలో భాగంగా ఏంటంటే ప్రూనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ప్రూనింగ్. సో ప్రూనింగ్ ఏ విధంగా చేసుకోవాలి? జనరల్గా ఏంటంటే ఏ మొక్కైనా కానీ అంటే ఒక సంవత్సరం ఇచ్చి ఒక సంవత్సరం గ్యాప్ ఇచ్చి ఇంకో సంవత్సరం చేసుకోవచ్చు. లేదా ఎవ్రీ ఇయర్ గ్రోత్ మంచి ఫర్టిలైజర్ మేనేజ్మెంట్ చేసి మంచి పిచికారీ వేసి గ్రోత్ బాగుంది అనుకున్నప్పుడు ఎవ్రీ కూడా చేయొచ్చు. సో చేయాలి అనుకున్నప్పుడు ఏంటంటే ప్రధానంగా ఏంటంటే మనము ఈ కొమ్మ కత్తిరింపులు అనేవి మన ఈ సూర్కొమ్మ అంటాం కదా, మిడిల్ కొమ్మ అనేది ఖచ్చితంగా తీయాలి. అలాగే ప్రతి చెట్టు ఎగ్జాంపుల్ ఈ చెట్టు అనుకుందాం, ఈ చెట్టుకు చుట్టూ వరుసలు ఉంటాయి కదా, ఈ చెట్టుకి ఏంటంటే ఇంకో చెట్టు మండ అసలు తలగద్దు, గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. అలాంటి మండ ఉంటే ఎల్లిగా ఉన్న మండలు ఉంటాయి కదా, ఈ పక్కన ఈ చెట్టుకి ఏదైతే ఎల్లి మండ ఉంచుకోవాలి, ఒక మండ తీసేయాలి. ఒక చెట్టుకి ఏంటంటే చుట్టూ 365 డిగ్రీస్ రొటేట్ చేసిన ఏంటంటే సన్లైట్ ఎక్స్పోజ్ అయ్యే విధంగానే ఉండాలి. ఈ చెట్టు నుంచి ఈ చెట్టు, ఈ చెట్టు నుంచి ఈ చెట్టు ఏంటంటే అసలు కలవకూడదు. అలా కలిసినప్పుడు ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి మార్కెట్లో ప్రధాన సమస్య ఏంటంటే తేనె మంచు, ఈ త్రిప్స్, అలాగే కాయ మీద మరక, ఇవన్నీ చాలా ఎక్కువైపోయినాయి. సో అలా తక్కువ కంట్రోల్ ఉండాలనుకున్నప్పుడు మన కానీ నాణ్యత రావాలనుకున్నప్పుడు ఏంటంటే ఈ చెట్టు చుట్టూ ఉన్న ఈ ఏదైతే కొమ్మలు ఉంటాయో అవి తలకుండా ఉండాలి. ఎందుకు ఈ విధంగా చేయాలి అనుకున్నప్పుడు ఏంటంటే మనం పిచికారీ చేసినప్పుడు ఏంటంటే ప్రాపర్గా మొక్క మీద పడాలన్నా ఒకవేళ కొట్టిన మందు మంచి ఎక్కువ రోజులు పనిచేయాలన్న ఏంటంటే ఈ గాలి అని వెలుతురు అనేది ఖచ్చితంగా మొక్కల మీద పడాలి. కానీ మార్కెట్లో ఏంటంటే ఆ పరిస్థితులు లేవు. చాలామంది ఏంటంటే రైతులకు సరైన దిగుబడి రాకేందంటే ఈ మేనేజ్మెంట్ విషయంలో లోపం జరుగుతుంది. సో ఈ లోపాలన్నీ మనం అంటే మేజర్ ఇదే, మీకు మామూలుగా ఏంటంటే రిపీటెడ్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఈ విధంగా మనకు ఎక్కువ అవుతుంది. అందుకని ఈ కొమ్మలు ఏంటంటే ఖచ్చితంగా సైడ్ ఒక చెట్టుకి నాలుగు వైపులా ఉన్న మొక్కలు అన్నిటి కూడా ఇంకో మొక్క తలకుండా ఖచ్చితంగా పెట్టండి. ఒకటి రెండు సూర్యకొమ్మ అంటాం కదా, మిట్ట మధ్యాహ్నం 1-12 నుంచి 2 మధ్యలో ఏంటంటే సూర్యకొమ్మ సన్లైట్ ఎక్స్పోజ్ కరెక్ట్ మీదకి వచ్చినప్పుడు ఏంటంటే చెట్టు మొదలు భాగాలు ఏంటంటే ఖచ్చితంగా పడాలి, ఇక్కడ సన్లైట్ పడాలి ఈ ముద్దల మీదకి వెళ్ళి. ఎందుకంటే ఈ ముద్దల బెరడల్లో ఏంటంటే తేనె మంచు సంబంధించిన అవశేషాలు ఏంటంటే నిలువ ఉంటున్నాయి. టైం వచ్చిందంటే మళ్ళీ అవి బయటకు వచ్చి లేత ఎగురు మీద లేత పూత మీద ఏంటంటే ఈ తేనె మంచు పురుగులు దాడి చేస్తుంది. సో తేనె మంచు వల్ల త్రిప్స్ వల్ల చాలా మంది రైతులు నష్టపోతున్నారు. ప్రధాన సమస్యలు ఇవి రెండే. సరే తెగుళ్ళ కంటే మనం సమయాన్ని బట్టి మనం అప్పుడు పిచికారీ ఇస్తున్నాం, కంట్రోల్ చేయగలుగుతున్నాం, కానీ ఈ మంగు మరికను మనం కంట్రోల్ చేయకపోతున్నాం. సో అందులో భాగంగా ఏంటంటే ఈ ప్రూనింగ్ అనే ప్రధానంగా మీరు కంట్రోల్ అంటే సరైన పద్ధతిలో సరైన విధానంలో మనం చేసుకోగలిగితే ఏంటంటే ఖచ్చితంగా మనము ఈ ఫర్దర్గా వచ్చే సమస్యను కూడా మనం కొంతవరకు నిర్మించుకోవడానికి ఛాన్స్ ఉంది. మెయిన్ సన్లైట్, ఈ సూర్యకాంతి ఉన్న గాలి అనేది తోట మొత్తం కూడా సమానంగా వీసినప్పుడు ఏంటంటే మీకు ఇన్ టైంలో పూత రావడం కానీ వచ్చిన పూత బలంగా రావడం కానీ వచ్చిన సమస్యలు కూడా తక్కువ ఉండి దాంతోపాటు మనం కొట్టే మందుల ఎఫిషియన్సీ పెరగడానికి కూడా ఆస్కారం చాలా ఎక్కువ ఉంది. సో ప్రధానంగా ఏంటంటే ఈ రకంగా చేసుకుంటే చాలా బెటర్ ఉంటుంది. అలాగే ఈ ఫర్టిలైజర్ మేనేజ్మెంట్ కూడా రైతులు అంటే వేసుకోవాలనుకున్న వాళ్ళందరూ కూడా ఈ రైట్ టైం ఇదే, జూన్, జూలై, ఆగస్టు మాసం లోపే వేసుకోవాలి. ఓకేనా? ఈ మంత్ మాసాలు వేసుకున్నప్పుడే మంచి దిగుబడి తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఫర్దర్గా ఫర్టిలైజర్ వేసినా దాని ఎఫిషియన్సీ తక్కువ ఉంటుంది అన్నట్టు.
ఇప్పుడు వేసింది ఏంటంటే ఫర్దర్గా మనకు నవంబర్ నుంచి డిసెంబర్ జనవరి వరకు దీని అందుబాటులో ఉండేందంటే బలంగా రావడానికి వచ్చింది మంచిగా ఫ్రూట్ సెట్టింగ్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మనం ఈ టైంలో వేసుకుంటే చాలా బెటర్. ఈ ప్రూనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ప్రాక్టికల్గా కొంతమంది ఫీల్డ్స్ చూసినాను కాబట్టి మీకు నేను సజెస్ట్ చేస్తున్నా. అలాగని పెట్టుబడి రాని వ్యక్తికి లేకుంటే చిన్న చెట్లకి అవసరం లేదు. ఇప్పుడు 25-30 ఏళ్ళు చాలా హైట్ ఉన్నాయి, అంటే బాగా హైట్ ఉన్న మొక్కలు కూడా చాలామంది మందు కొడితే కూడా పైకి పోదు. సరే ఆయన సమస్యలు ఏంటంటే 100% కంట్రోల్ అవ్వట్లేదు. మామూలుగానే వెదర్ మనకు సపోర్ట్ చేస్తలేదు, 2-3 ఏళ్ళ ఉంది. అయినప్పటికీ కూడా ఏంటంటే చెట్లు నిటారంగా పెరిగిపోయినాయి. వాటికి మందులు కొట్టాలంటే హైట్ పోక కూడా పైన ఉన్న సమస్యలు తేనె మంచు కానీ, త్రిప్స్ కానీ, పెస్ట్ కానీ అలాంటి ఉన్న సమస్యలు అన్నీ కూడా మనకు మందు పైకోక అక్కడ ఉన్న సమస్యలు అన్నీ కూడా కిందికి మందు కొట్టిన కొద్ది రోజులు 4 రోజులు ఉండి తర్వాత ఈ కెమికల్ టాక్సిడ్ దగ్గరగానే మళ్ళీ అవి దాడి చేస్తున్నాయి. కాబట్టి ఈ పైన హైట్ పెరిగిన మొక్కలు ఏవైతే ఉంటాయో 25-30 ఏళ్ళ పైబడి ఉన్న మొక్కలు ఏదైతే ఉంటాయో ఖచ్చితంగా డ్రెస్సింగ్ చేయండి. ఖచ్చితంగా వాటికి మనం కట్ చేయండి. ప్రూనింగ్ చేస్తేనే చాలా బెటర్. ఈ విధంగా చేసుకోండి. అంటే వన్ ఆఫ్ ద రీజన్ ఇది కూడా. నేను కొన్ని తోటల్లో గమనించినప్పుడు ఏంటంటే మందు కొడితే పోవట్లేదు. నేను ఏమంటుండే మంచి మందులు రికమెండేషన్ చేసిన మందులు కొనుక్కొచ్చి కొట్టినా కానీ నాకు సమస్య పోతుందని చెప్పేసి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల పంట నష్టపోతున్నారు. రైతుకు లాస్ట్కి ఏంటంటే దిగుబడి రావట్లేదు. ఫైనల్గా ఏంటంటే దున్నే ఖర్చులు కానీ, మందుల ఖర్చులు కానీ, కొట్టే ట్రాక్టర్ల పంపుల ఖర్చులు కానీ అన్ని రైతు మీద పడుతున్నాయి. సో అలా కాకుండా ఏంటంటే చిన్న చిన్న మన చేతులు ఉన్న పరిధిలో ఉన్నాయన్నీ కూడా మనం ఖచ్చితంగా చేసుకోగలిగితే తీసుకోవడానికి ఛాన్స్ ఉన్నది. సో అందుకని ఈ ముందు చేసుకుంటే అనుకున్న వాళ్ళకే నేను ఇది సజెస్ట్ చేస్తున్నా. ప్రతి రైతు కూడా చేయాలనే ఉద్దేశం కాదు, చేసుకోవడం ఇంట్రెస్ట్ ఉండి కొంచెం సరే ప్రయత్నం చేద్దాం అనుకున్న వాళ్ళు మాత్రం ఈ విధంగా చేయగలిగితే రైతు ఖచ్చితంగా మనము మొదటి స్టెప్ ఇది. ఖచ్చితంగా రైతుకి ఏంటంటే ఫర్దర్గా బెటర్గా ఛాన్స్ ఉంటుంది. దిస్ ఇస్ ద వెరీ ప్రాక్టికల్. మీరు ప్రూనింగ్ చేసి డ్రెస్సింగ్ చేసిన వల్ల ఏంటంటే వచ్చిన కాడికి ఏంటంటే కాయ ఈల్డింగ్ కానీ ఈల్డ్ దిగుబడి కానీ నాత కానీ బెటర్గా వస్తుంది. నెంబర్ ఆఫ్ స్ప్రేస్ మనం జనరల్గా స్ప్రేస్ మనం ఎక్కువ కొట్టాల్సిన అవసరం లేదు. కొట్టిన స్ప్రేని ఎక్కువ రోజులు పనిచేసుకోవడానికి కూడా ఆస్కారం చాలా ఉంటుంది. సో ఈ విధంగా చేసుకొని ప్రతి రైతు మామిడి రైతు కూడా ఈ రకంగా చేసుకుంటే రైతుకి ఏంటంటే సరైన దిగుబడి తీసుకోవడానికి మొదటి ఇది మెట్ అని చెప్పేసి నేనైతే మా ఛానల్ ద్వారా రైతాంగానికి తెలియజేస్తున్నా. సో మనం చెప్పిన సబ్జెక్ట్లో మీకు ఏమైనా మిస్టేక్స్ ఉన్నా లేదంటే ఫర్దర్గా ఇంకేమైనా అనుభవం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నా మీరు ఏమైనా కామెంట్ చేస్తే ఫర్దర్గా వీడియోస్ అయినా రైతుకు ఉపయోగపడే ఆ విధంగా మనం చెప్పే ప్రయత్నం చేద్దాము. ఓకేనా? మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, తోటి రైతుకు ఉపయోగపడితే షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సదా మీ సేవలో భరత్ రైతు బడి యూట్యూబ్ ఛానల్. మరి వీడితో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం.